హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షూస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. సో నేను ఇవాళ ఇంకొక బెస్ట్ రెసిపీ మీ ముందుకు తీసుకురాబోతున్నానండి. అది ఇంకేదో కాదు, సొరకాయ బాటిల్ గర్డ్. మా పాప ఏకంగా వాటర్ బాటిలే అంటుంది అనుకోండి, అదొక వేరే విషయం. ఇంతకు ముందు వీడియోలో పెట్టాను కదా, మా పిన్ని వాళ్ళ రేకుల పైన సొరకాయలు కాసాయని చెప్పి. సో ఆ సొరకాయని తీసుకొని వచ్చి ఇవాళ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. బట్ నేను ఇవాళ పచ్చిమిర్చి యూజ్ చేసి ఈ కర్రీ చేయబోతున్నాను. పచ్చిమిర్చి వేసి వండితే ఈ కర్రీ ఎక్సలెంట్ ఉంటుందండి. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ ఈ సొరకాయని చాలా రకాలుగా వండుకోవచ్చు. ఎండుమిర్చి కారం వేసుకొని వండుకోవచ్చు, పల్లి పొడి వేసుకొని వండుకోవచ్చు, పాలు వేసుకొని వండుకోవచ్చు, అండ్ బూరెలు చేసుకోవచ్చు. అలాగే సర్వప్పలు అంటారు కదా, మీ సైడ్ ఏమంటారో తెలీదు, బట్ మా తెలంగాణలో అయితే సర్వప్పలు అంటారు. సర్వప్పల్లో కూడా వేసుకొని వండుకోవచ్చు ఈ సొరకాయనైతే. బూరెలు అండ్ సర్వప్పలలో ఈ సొరకాయని ఎలా యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేసి ఆ అప్పాలు చేస్తారో అది కూడా నేను మీకు రెసిపీ చేసి చూపిస్తానండి. మా అమ్మమ్మ సొరకాయ నిలువ పచ్చడి పెడుతుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చలికాలంలో కాసే సొరకాయలలో అయితే వాటర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుందండి. బట్ ఎండాకాలంలో కాసే సొరకాయలలో అంత వాటర్ పర్సెంటేజ్ ఉండదు. సో మ్యాండేటరీగా టమాటా వేసుకొని వండుకోవాల్సి వస్తుంది. బట్ నేను ఇవాళ చేసే దాంట్లో టమాటా వేయకపోయినా చాలా వాటర్ వస్తాయి. బట్ ఇంకా నేను టమాటా వేసి వండిన. ఇవాళ నేను పచ్చిమిర్చి వేసి చూపించబోతున్నాను. అండ్ ఆలుగడ్డలో కూడా పచ్చిమిర్చి వేసి ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మీలో ఎవరైనా అలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పొటాటోలో పచ్చిమిర్చి. బాడీలో వేడి ఉన్న వాళ్ళు ఈ సొరకాయ తింటే చాలా చలవ చేస్తుందండి. ఎందుకంటే వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కదా, బీరకాయ అయినా సొరకాయ అయినా దీంట్లో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి తింటే చలవ చేస్తుంది. అండ్ దాంట్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకవేళ కోల్డ్ ఉన్న వాళ్ళు తింటే మాత్రం ఖచ్చితంగా సర్ది చేస్తుందని చెప్పేసి అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళు. బట్ నిజంగానే వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జలుబు అయితే చేస్తుంది. అది ముందుగానే జలుబు ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. సో ముందుగా సొరకాయని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి. ఈ పీల్ చేసుకోవడానికి నాకైతే చాలా టైం పట్టిందండి. అంటే బాగా జారిపోయిందనమాట, అసలు పీల్ చేయరాలేదు. అంటే మా అత్తయ్య వాళ్ళు వండేవాళ్ళు అనమాట ఎక్కువగా. సో ఈసారి నేను ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి ఆ కర్రీని నేను పీలింగ్ కటింగ్ ప్రాసెస్ నా దగ్గరకు వచ్చిందనమాట. సో చూడండి, అంత చిన్న కాయలు, అది హాఫ్ మాత్రమేనండి కాయలు. ఇంకా మిగతా హాఫ్ సాంబార్ కోసం పక్కన పెట్టేసుకున్నాను. అంటే రేపు ఫ్రైడే రోజు నేను నాన్ వెజ్ తిన్నాను. సో ఫ్రైడే రోజు సాంబార్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇంకా దాంట్లోకి ఆనియన్, టమాటోస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ బాటిల్ గార్డ్ మన ఇంటి దగ్గరే, ఇంట్లోనే పెరిగింది కాబట్టి దీంట్లో కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ యూజ్ చేయలేదు కాబట్టి కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ వచ్చిందండి. ట్రస్ట్ మీ, చాలా టేస్ట్ వచ్చింది. సో ఇంకా మనం ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని సొరకాయ ముక్కలను వేసుకోవాలన్నమాట. ఇవి ఆల్రెడీ చాలా ఉన్నాయి కానీ వండితే మాత్రం కొంచెమే అవుతాయండి ఉడికిపోయి. ఇంకా సొరకాయలు మెత్తబడేలోపు మనము కొంచెం ఇంకా పచ్చిమిర్చి తీసేసుకొని దాన్ని తొడమలు తీసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఈ మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి అనే కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా గల్లుప్పు వేసుకుంటే తొందరగా మెత్తగా అవుతాయి అన్నమాట. ఇంకో టిప్ ఏంటంటే, ఈ పచ్చిమిర్చి అనేవి మనము వెజిటేబుల్ ట్రేలో వేసినప్పుడు తొందరగా వాడిపోకుండా ఉండాలి అంటే మనము ఒక హైట్ రేటెడ్ బాక్స్లో మంచిగా తొడిమలు తీసుకొనైనా వేసుకోవచ్చు, తీయకుండానైనా వేసుకుంటే 15 to 20 days అస్సలు వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు చూసారు కదా నా దగ్గర ఉన్న పచ్చిమిర్చి, ఇవి తెచ్చి కూడా మినిమం 15 to 20 days అవుతుంది. సో మీరు ఒకసారి ఖచ్చితంగా వేయండి, అలా చాలా ఫ్రెష్గా ఉంటాయి. కర్రీ ఎక్కువ టైం ఏం పట్టదండి. సొరకాయ మగ్గిపోతే సారిపోతుంది. సొరకాయ కూడా చాలా తొందరగా ఈజీగా మగ్గిపోతుంది. సో ఇంక ఈ సొరకాయ మగ్గిపోగానే మనం దీంట్లోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ సొరకాయలను ఉడికించుకోవాలి. మనం తాలింపులో వేసుకునేటప్పుడు ఎన్ని సొరకాయలు ఉన్నాయో చూసారు కదా, మూత కూడా బోర్లిచ్చి పెడితే కానీ ఆ మూత అనేది సరిపోలేదు, వేరే ప్లేట్ పెట్టాల్సి వచ్చింది కదా. సో ఉడికిపోతే చూడండి ఎంత తక్కువ అయిపోయిందో కర్రీ. సో చూడండి, ఈజీగా చాలా లేతగా ఉంది కాబట్టి కాయ తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఈ ముక్కలు అనేవి. అండ్ ఈ కర్రీ హెల్దీ కూడా అండి. సో సొరకాయ అనేది ఖచ్చితంగా మీరు వీక్లీ వన్స్ అయినా 2 weeksకి వన్స్ అయినా కూడా ఖచ్చితంగా మీరు ప్రిఫర్ చేసి తినేసేయండి. పిల్లలకి కూడా చాలా హెల్దీ. ఇంకా నేను ఈ కర్రీలోకి రెండు రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను.
అండ్ ఇంకా దీంట్లో చాలా కలర్‌ఫుల్‌గా రావడానికి పసుపు కొంచెం ఎక్కువే యూజ్ చేస్తానండి. ఎందుకంటే మనం ఏసేది పచ్చిమిర్చి కాబట్టి తెల్లగా తేలిపోకుండా కొంచెం కలర్‌ఫుల్‌గా వస్తుంది. అండ్ పచ్చిమిర్చి ఏస్తే మాత్రం సొరకాయ కూర అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. అండ్ టమాటో వేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం ఏసుకోవాలనుకుంటే ఏసుకోవచ్చు. లేదు అంటే లేదు. బట్ ఈ సొరకాయలో ఆల్రెడీ ఎక్కువనే వాటర్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి ఏసుకోకపోయినా పర్లేదు. ఎలా అయినా టేస్ట్ చాలా బావుంటుంది. చూడండి ఎన్ని వాటరొచ్చాయో. అసలు నేను ఒక్క చుక్క గూడా వాటర్ వాడలేదు. అండ్ ఆయిల్ గూడా చాలా తక్కువ తీసుకున్నానండి. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిలే తీసుకున్నాను. ఇంకా ఈ టమాటా మగ్గేలోపు నేను పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. బరకగా అయినా ఇంకా రోట్లో దంచి వేసుకుంటే ఉంటుంది. సామిరంగా సొరకాయ కర్రీ చాలా బావుంటుంది. కానీ మనకిప్పుడు అంత ఓపిక ఎక్కడిది మిక్సీలో ఏసి గిర్రుమనిపించుకోవడమే గదా! మీరు ఒకవేళ పచ్చిమిర్చి ఏసుకొని కర్రీస్ చేసుకుంటే మాత్రం మినిమమ్ 10 మినిట్స్ అన్నా ఉడికించుకోండి. ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలనేటివి పచ్చి వాసన పోకపోతే వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. లేదంటే పచ్చి పచ్చి వాసన ఉంటుంది. తినలేము. కారం గూడా ఎక్కువుంటుంది. సో, కొంచెం సేపు అలా ఉడికించుకోండి. 5-10 మినిట్స్ అయినా కూడా ఆయిల్‌లో వేగనివ్వండి. ఒకవేళ మీరు వేరే కర్రీస్‌లో వాటర్ ఏసుకోవాలనుకున్నా గూడా అట్‌లీస్ట్ 2 మినిట్స్ ఆయిల్‌లో వేగనీయండి. మీలో ఎవరైనా గెస్ చేసారా నేనొక ఇంగ్రీడియెంట్ మిస్ చేశాను అని? అదేనండి నా ఫేవరెట్ కరివేపాకు. అది లేదండి ఇవాళ. సో, టైంకి లేకపోయేసరికి అలానే వండేసాను. బట్ నాకైతే అనిపిస్తుంది అది లేని లోటైతే నాకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏ కర్రీలో అయినా వితౌట్ కరివేపాకు అసలు నేను తినలేను. అండ్ మన ఫైనల్ టచ్ వెల్లుల్లి. 2 వెల్లుల్లి రబ్బలు అలా కచ్చా పచ్చాగా దంచేసి ఏ కర్రీలోనైనా వేసుకోండి. ఆ అరోమాకే ఏ కర్రీ అయినా మనకి తినాలనిపిస్తుందండి. సో, ఫైనల్‌గా వెల్లుల్లి దంచుకొని వేసుకొని దించేసుకోవటమే. సో, మనకిప్పటికి సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో ఈజీ ప్రాసెస్ కదండీ! సో, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ మీలో ఇంకెవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్షూస్ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఒకవేళ మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అనుకుంటే ఈ రెసిపీ చేయండి అని చెప్పి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా ఆ రెసిపీ చేసి మీకోసం చూపిస్తానండి. నేనింకా కర్రీ ఫాస్ట్‌గా చేసేసి పక్కకు పెట్టేసి మా పాప 3 ఇయర్స్ ఓల్డ్. తను ప్లే గ్రూప్ అనమాట. ఇక్కడ మేము ఆల్రెడీ చెప్పాను కదా మీకు సూర్యాపేటలో ఉంటామని జెప్పేసి. తను యూరో కిడ్స్ ప్లే గ్రూప్ అనమాట. ఒకవేళ మీరు సూర్యాపేట పీపుల్ అయితే మీ పిల్లలకి నేను బెస్ట్ స్కూల్ ఏంటి అంటే అంటే 6 ఇయర్స్ బిలో పిల్లలకి నేను నా సజెషన్ ఏంటి అంటే యూరో కిడ్స్ అని నేను సజెస్ట్ చేశానండి. యూరో కిడ్స్‌లో కేరింగ్ అయినా, స్టడీ అయినా, ప్రొటెక్షన్ అయినా చాలా అంటే చాలా బావుంటుందండి. మీరు ఒకవేళ సూర్యాపేట పీపుల్ అయితే ఖచ్చితంగా వెళ్లి విజిట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అసలు మా పాప 3 ఇయర్స్ అసలు స్కూల్‌కి పంపించాలి. యాక్చువల్‌గా తనకి సిబ్లింగ్స్ ఎవరు లేరు కదా! సో, ఇంటి దగ్గర ఉండే ఎక్కువగా పోయేదనమాట. సో, ఇంకా నాకు భయమేసి స్కూల్‌లో వేస్తే కొంచెం ఏమన్నా సెట్ అవుతుందేమో అని జెప్పేసి పంపించాను. తను 1 మంత్‌లోనే కవర్ అయిపోయిందండి. తను 1 మంత్‌లోనే కవర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు తనకి మార్చ్ 3 వస్తే 3 కంప్లీట్ అయిపోయి 4 స్టార్ట్ అవుతాయి. కానీ ఈలోపే తను రైమ్స్ చెప్తుంది, ఆల్ఫాబెట్స్ చెప్తుంది, షేప్స్ చెప్తుంది. అవే ట్రయాంగిల్, సర్కిల్, రెక్టాంగిల్ ఇవన్నీ చెప్తుంది. సో, చాలా అంటే చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మంచిగా చక్కగా పిల్లలతో ఆడుకుంటుంది. ఇంకోటేంటంటే తనని స్కూల్‌లో స్టార్ట్ చేసినప్పటికి తను ఫీడింగ్ గూడా ఆపేయలేదు. బట్ ఇప్పుడు ఫీడింగ్ ఆపేసి పిల్లలతో చక్కగా ఆడుకొని మంచిగా ఉంటుంది. నా బెస్ట్ సజెషన్ అయితే నేను యూరో కిడ్స్ అని చెప్తానండి మీకు. తను టైమ్ టు టైమ్ ఫుడ్ కూడా తింటుంది. ఇంకా స్కూల్‌లో ఏంటంటే డైలీ యాక్టివిటీస్ పిల్లలకి డైలీ యాక్టివిటీస్ అండ్ వీకెండ్స్‌లో డైలీ టేక్ అవే గిఫ్ట్స్, హోమ్ వర్క్స్ చాలా యాక్టివిటీస్ అంటే చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మీ పిల్లల్లో ఖచ్చితంగా చేంజెస్ అనేవి స్కూల్‌కెళ్తే మాత్రం ఉంటాయండి. మీరు ఒకవేళ ఇక్కడి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా పంపించండి. ఇంకా తనని తీసుకురావడానికే నేను రెడీ అవుతున్నాను. ఆల్రెడీ కర్రీ అయిపోయింది కదా! తన కోసం ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను ఒక సైడు. ఇంకొక సైడ్ రైస్ కూడా కడిగి పెట్టేసాను. సో, తనొచ్చేలోపు ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. రైస్ కూడా ఉడికిపోతుంది. సో, ఇక తనని తీసుకొస్తానికెళ్దామా? నాకసలు సైకిల్ తోలడమే రాదండి. మా పాప కోసం ఈ స్కూటీ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. ఇంకా తన కోసం ప్రొటెక్షన్ బ్యాగ్ కూడా తీసుకున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా తోలుతున్నానో స్కూటీ నేను. సో, ఫైనల్లీ మా పాప స్కూల్ నుంచి ఇంటికొచ్చేసింది. ఇంకా తనకి ఆహ్
చూడండి దింపిన దాకా కూడా ఆగదు. మా పిన్ని వాళ్ళ పాపలు. వాళ్ళని అసలు టచ్ చేయనీయదు. వాళ్ళేదో తన స్నాక్స్ ఏదో తినేస్తారని చెప్పేసి, జస్ట్ వాళ్ళు తనకి బరువైతుందని చెప్పేసి బ్యాగ్ తీస్తా అన్నా కూడా అసలు తీయనీయదు. చూడండి వాటర్ బాటిల్ కూడా పట్టుకొనివ్వదు. రాక్షసి మా పిల్ల. ఇవాల్టి ముచ్చట్లు. సో బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.